నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలులోని మినీ స్టేడియంలో ఈ నెల 17వ తేదీ జరగనున్న ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు బ్రోచర్ను ఒంగోలు ఎమ్మెల్యే దామర్చల జనార్దన్ రావు ఆవిష్కరించారు. ఒంగోలులోని బీకే అపార్ట్మెంట్లో బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఒంగోలులో ఆల్ ఇండియా ఓపెన్ కరాటే పోటీలను నిర్వహిస్తున్న సిద్ధార్థ కరాటే అకాడమీని అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మండవ మురళీకృష్ణ, శ్రీ ప్రతిభా విద్యాసంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, మారెళ్ల సుబ్బారావు, నల్లూరి మోహన్ రావు, మండవ సుబ్బారావు, కుర్రా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. థర్డ్ యానివర్సరీ ఆల్ ఇండియా ఓపెన్ కరాటీ ఛాంపియన్షిప్ని ఈసారి ఒంగోలులో జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. దానికి మన సిద్ధార్థ గారు, అదేవిధంగా మురళి గారు, సుబ్బారావు గారు, వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా కమిటీ మెంబర్స్ అంతా కూడా కలిసి ఈసారి ఒంగోలులో పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి అందరూ కూడా ఎవరైతే చైర్మన్ రవి కానీ వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు, అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నా. తప్పకుండా ఇది ఒక మంచి, ఇదివరకు 2-3 సార్లు కూడా మన సిద్ధార్థ గారు పెట్టినప్పుడు, మోహన్రావు మాస్టర్ గారు వీళ్ళు పెట్టినప్పుడు కూడా నేను ఆ రోజు పోవటం కూడా జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా చేసేది కూడా వాళ్ళు ఒక ప్రిస్టేజ్గా, ఒక పద్ధతి ప్రకారంగా చేయటం జరుగుతూ ఉంటుంది. అలాంటి కార్యక్రమం ఈరోజు నేషనల్ వైజ్గా పెట్టుకోవటం, మన ఒంగోలులో అందరూ కూడా రావటం ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. రేపు 17th మినీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి మన వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. అనుకునేదే పులివెందులు అనేది ఇదివరకు అంతా కూడా వాళ్ళు వన్ సైడ్ రాజకీయాలు చేస్తా, రిగ్గింగ్లు చేస్తా, దౌర్జన్యం చేస్తా వాళ్ళు అడ్డాగా మార్చుకున్నారు. ఈసారి ఏదైతే పోలీసు వాళ్ళు ఒక పకడ్బందీగా ఓటర్స్ అనేవాళ్ళు మనస్ఫూర్తిగా ఓటేసుకునే విధంగా ఈరోజు పులివెందులు కానీ చేశారు. కాబట్టి ఈరోజు కరెక్ట్ అయిన రిజల్ట్ కూడా వచ్చిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యంలో నిన్న కూడా చూశాను జగన్ రెడ్డి మాట్లాడే విధానాన్ని కూడా, పోలీసు వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు అంటున్నారు. ఇదివరకు చేసినవి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకు ఓటుకు కూడా రానిలా కొన్ని ప్లేసెస్లో ఎవరైనా నామినేషను సర్పంచ్గా కానీ లేకపోతే ఎంపీటీసీలుగా నామినేషన్ వేస్తే లాగి వాళ్ళ ముందే బయట వేసి చిన్న రోజులు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఈరోజు ఏదో చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే పోలింగ్ అయిందో ఆ రోజే ఈవినింగే చెప్పారు, ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హక్కు ఉపయోగించుకున్నారని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి గెలుపు అనేది సహజంగా ముందు నుంచే అన్నాం, 2 కూడా గెలుస్తామని చెప్పేసి ముందు నుంచే తెలుసు. కాబట్టి ఇది ఒక వాళ్ళకి 11 సీట్లే కాకుండా ఇది ఒక గుణపాఠం. ఆయన నియోజకవర్గంలో ఆయన పరిస్థితి ఎట్లా ఉందనేది. ఎప్పుడు అహంకారం అహంభావాలతో పోతే లాస్ట్కి వచ్చే సిట్యువేషన్ ఈ విధంగానే ఉంటుంది. ఎప్పుడు మనకు అవకాశాలు వచ్చినప్పుడు 151 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. నేను బటన్ నొక్కాను, అకౌంట్లో పడ్డాయి సంక్షేమాలు, నాతోటే ఉన్నారు, నేను రౌడీజం చేయొచ్చు, లేకపోతే ఎదురు పార్టీని లేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టచ్చు అనుకుంటే లాస్ట్కి వచ్చాక 11కే పరిమితం అవుతారు. ఈరోజు అసెంబ్లీ కూడా రాలేని పరిస్థితి, లేకపోతే అపోజిషన్ లేని పరిస్థితి ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నాం. అయినా కూడా అహంకారం తగ్గల. కాబట్టి ఇది కూడా ఒక లెసన్గా భావించి బుద్ధి తెచ్చుకొని కరెక్ట్గా ఉంటే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. నమస్కారం అండి. మా సిద్ధార్థ కరాటే అకాడమీ 43వ వార్షికోత్సవం సందర్భంగా మా మాస్టర్ నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో నేషనల్స్ కరాటే పోటీలు ఈ నెల 17వ తారీఖు ఆదివారం మినీ స్టేడియంలో
నిర్వహించారు. నిర్వహిస్తున్నారు. దీనికి మన స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారు, అలాగే మినిస్టర్ బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, నూతలపాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు, అలాగే ఇతర ముఖ్య నాయకులు ముగ్గురు చైర్మన్లు సత్య గారు, బాలాజీ గారు, అలాగే రవినాయుడు గారు, ముగ్గురు అందరూ హాజరవుతున్నారు. అలాగే మీరందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. సిద్ధార్థ కరాటే అకాడమీ 43వ వార్షికోత్సవ సందర్భంగా ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ ఒంగోలులో మినీ స్టేడియంలో మనకు స్టేట్ అసోసియేషన్ పర్మిషన్ ఇచ్చింది. మనం ఆ డేట్కి మనం టోర్నమెంట్ కండక్ట్ చేస్తాను. ఈ టోర్నమెంట్కి స్పోర్ట్స్ మినిస్టరు చాలా అవసరం కాబట్టి మనకు స్పోర్ట్స్కి దీనికి సంబంధించింది. అలానే శాప్ చైర్మన్ గారు, మన మినిస్టర్లు, మన జిల్లా మినిస్టర్లు రవి గారు, బాల వీరాంజనేయ స్వామి గారు, అలానే మన ఎమ్మెల్యేలు, అలానే ఇక్కడ జనార్దన్ గారు లోకల్గా ఉండే ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి ఈ సిద్ధార్థ కరాటే అకాడమీ చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర్లు గారు, ప్రతిభా కాలేజెస్ వారి యొక్క ఆర్థికంగా సహాయ సహకారాలు, అలానే మండవ మురళి గారు ప్రెసిడెంట్ గారు ఈ కరాటే అసోసియేషన్కి. మనం ఇక్కడ దాదాపు 9 సంవత్సరాల నుంచి ఒంగోలులో మనం నిర్వహిస్తూ ఉన్నాం. చాలా పెద్ద కార్యక్రమం ఈసారి పెట్టుకున్నాం. దాదాపు 12 రాష్ట్రాల నుంచి క్వాలిఫైడ్ ప్లేయర్స్, మంచి ప్లేయర్స్, అలానే ఆల్ ఇండియా హెడ్ కోచ్ కీర్తన్ గారు, ఏషియన్లో 50 ఇయర్స్ నుంచి కరాటేలో మెడల్ లేకపోతే ఏషియన్లో మెడల్ కొట్టించినటువంటి కరాటే హెడ్ కోచ్ కీర్తన్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. అలానే సౌత్ ఇండియా కరాటే ప్రెసిడెంట్ మిల్టన్ శాస్త్రి గారు, అలానే నేషనల్లో ఉండేటువంటి WKF వరల్డ్ కరాటే ఫెడరేషన్ రికగ్నైజ్డ్ రెఫరీస్ తోటి న్యాయ నిర్ణేతలుగా ఇక్కడంతా పెట్టి మనం అందరికీ చేస్తూ ఉన్నాం. వచ్చిన దాదాపు 700 మంది పార్టిసిపేట్ చేస్తారని మనం అనుకుంటా ఉన్నాం. ఈరోజు రేపట్లో మొత్తం ఎంట్రీస్ అన్నీ వచ్చేస్తాయి. ఈ 700 మందికి కూడా మనం భోజన వసతి కానీ, రూములు కానీ ఇవన్నీ కూడా మనం మన అసోసియేషన్ తోటి గిద్దలూరు ఎమ్మెల్యే గారు, ప్రకాశం జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంటు చైర్మన్ రాఘవ్ గారు ప్రెసిడెంటు, 2 అసోసియేషన్లు కలిసి మన ఒంగోలులో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడానికి మనం ఆర్థికంగా కానీ అంతా మన అసోసియేషన్ ద్వారానే సమకూర్చుకొని అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ మళ్ళీ టైం టు టైం చక్కగా పంపించడానికి చాలా లక్షల ఖర్చుతోటి ఇది కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వీళ్ళు చూపించేటువంటి అభిమానం కానీ, మనకు ఇక్కడ పట్టణ ప్రజలు కానీ అంతకుముందు చూపించినటువంటి అభిమానమే ఈసారి కూడా చూపించి వచ్చిన వాళ్ళందరినీ మనం చక్కగా ఆతిథ్యం ఇచ్చి కార్యక్రమం చక్కగా జరిపి అందరినీ సాటిస్ఫై చేస్తామని నేను మా యొక్క అసోసియేషన్ నుంచి నేను తెలియజేస్తున్నాను. వచ్చిన ఎవరైతే గెస్టులు కానీ, అలానే పేరెంట్స్ కానీ, మన పట్టణ ప్రముఖులు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి గ్యాలరీలో కానీ కూర్చోటానికి కానీ వాటర్ కానీ అన్నీ మనం సఫిషియెంట్గా అందిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా సిద్ధార్థ కరాటే అకాడమీ ఫౌండర్ని, అలానే ఎన్ని సంవత్సరాలు ఈ కరాటే అసోసియేషన్ నడపడానికి ఈ సహకరిస్తున్నటువంటి మన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఒంగోలులోని నేతాజీ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన A1 నవాబ్స్ కేఫ్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకునే విధంగా A1 నవాబ్స్ కేఫ్ ఉందని తెలిపారు. ఒంగోలులో రియల్ ఎస్టేట్ పుంజుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి కేఫ్ వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ కాఫీ షాప్ యూత్ ఐకాన్గా మారిందని అన్నారు. నేటి యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఇలాంటి కేఫ్లు పెట్టుకొని ఉపాధి పొందుతూ 10 మందికి ఉపాధి చూపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, కోకోనట్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు కోటార నాగేశ్వరరావు, కపిల్ పాషా తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారాలు. A1 నవాబ్ కేఫ్ ఈరోజు మా మేయర్ గారు మేము అందరం కలిసి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నేతాజీ కాలనీకి పోయే దారిలో మన సర్వీస్ రోడ్డుకి దగ్గరలో ఒక మంచి కాఫీ పాయింట్ పెట్టారు. కాఫీ పాయింట్లో ఈరోజు టౌన్లో అనేక ఉన్నా కూడా కొంచెం పెద్ద ప్లేసు, కొంచెం పీస్ఫుల్ కూర్చోటానికి, మాట్లాడుకోవటానికి అన్ని అవకాశాలు ఉండేటట్టుగా పెద్ద షెడ్ బాగా చేశారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రియల్ ఎస్టేటు ఇవన్నీ కూడా పోయినాయి, కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పెరిగినాయి. దానివల్ల ఏదైనా గ్రూప్ డిస్కషన్స్ ఏదైనా ఉన్నా కూడా కాసేపు కాఫీ తాగుతా మంచి డిస్కషన్ చేయడానికి అన్నీ కూడా అవకాశాలు ఉండేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా ఎవరైతే మన కాదర్కి మనస్ఫూర్తిగా అభినందిస్తూ బాగా జరగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. ఈరోజు 50 డివిజన్లో నేతాజీ కాలనీకి దగ్గరగా, అంటే హైవేకి దగ్గరగా మరి కాఫీ షాపు అనేది ఓపెన్ చేయడము గౌరవనీయులు మన ప్రీతం నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి మన రామచంద్ర జనార్దన్ రావు గారు మరి ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కాఫీ షాప్స్ అనేది చాలా ఎక్కువగా మనం ఓపెన్ చేసాము. దానికి అందరూ కూడా ఇప్పుడు యూత్ ఐకాన్ అయింది కాఫీ షాపులు మనకి. ప్రతి చోట కూడా మనం ప్రభుత్వాల మీద మరి ఉద్యోగాల కోసం ఆధారపడకుండా వాళ్ళ సొంత కాళ్ళ మీద మరి ఖాదరు నిలబడి మరి 10 మందికి కూడా ఉపాధిని కల్పించే విధంగా ఇక్కడ మంచి కాఫీ షాపు, మంచి అట్మాస్ఫియరు, అలాగే అందరూ కూడా సాయంకాలం కానివ్వండి బాగా ఖాళీగా ఉంది కాబట్టి కూర్చోడానికి, మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ కాఫీ షాప్ని ఏర్పాటు చేశారు. అది మా చేతుల మీదుగా ఓపెన్ చేసినందుకు మేము ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు. అలాగనే ఇలాగ మంచి కాఫీ షాప్ ఓపెన్ చేసి 10 మందికి ఉపాధి కల్పించినందుకు మీకు మరొకసారి అభినందనలు తెలియజేసి సెలవు. వర్క్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చిన సార్కి, మేడం గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే. తర్వాత నేను సీనియర్గా వర్క్ చేస్తున్నాను ఆడిట్ డిపార్ట్మెంట్లో. మా అల్లుడు, మా బాబు ఇద్దరు కలిసి కేఫ్ ఓపెన్ చేస్తున్నారండి. దానికి మీరు రావడం అనేది నాకు ఎంతో ఆనందకరమైన విషయము. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. దాని తగ్గట్టు కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న దీనికి కేఫ్కి అందరూ కూడా వచ్చి మాకు ఎంతో ఆనందపరిచి మమ్మల్ని ఎంతో ఆనందపరిచినారు. అందరూ కూడా ఇట్లాగే వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మా కేఫ్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. ఒంగోలు నగరం కర్నూలు రోడ్డులో ఆధునీకరించిన ప్యారడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. రెస్టారెంట్లోని ప్రతి విభాగాన్ని పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 2015 సంవత్సరంలో తాను ప్యారడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ను ప్రారంభించారని, ఇది బాగా విజయవంతమైందని అన్నారు. దాంతో ప్యారడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఒంగోలులో ఒక బ్రాండ్తో నడుస్తుందని అన్నారు. ఇక్కడ తయారు చేసే బిర్యానీ, ఇతర నాన్ వెజ్ ఐటమ్స్ ప్రజలు ఎంతో ఆసక్తిగా తినడం జరుగుతుందని అన్నారు. ఆధునీకరించిన ఈ రెస్టారెంట్లో ఫ్యామిలీస్కు ప్రత్యేక రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఇది ఫ్యామిలీ ప్యారడైజ్ మరింత అభివృద్ధి చెందాలని దామచల జనార్దన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కోటారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారాలు. ఈరోజు 2015లో మన వెంకట్రావు గారు ప్యారడైజ్ హోటల్ని అప్పుడు నేనే ఓపెన్ చేశాను. దాన్ని మళ్ళా 10 years అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్లో రెనోవేట్ చేసి ఈరోజు కొత్తగా మళ్ళా ప్యారడైజ్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అది కూడా మళ్ళీ నేనే ఓపెన్ చేయటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ప్యారడైజ్ ఆల్రెడీ ఒంగోలులో ఒక బ్రాండ్ తోటి నడుపుతూ ఉన్నారు. ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఈ ప్యారడైజ్ బిర్యానీ అన్నా కూడా, అదేవిధంగా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా టౌన్లో ఒక ప్యారడైజ్ అనేది ఒక ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసి ఈ 10 ఏళ్ళు సక్సెస్ఫుల్గా మన వెంకట్రావు గారు నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా కూడా ఇక్కడ కొత్తగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అందరికి కూడా ఇంకా కంఫర్ట్గా ఈరోజు ఫ్యామిలీస్ సపరేట్గా వచ్చినప్పుడు ఫ్యామిలీ రూమ్స్ కానీ, లేకపోతే ఇప్పుడుండే లేటెస్ట్ టేబుల్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని ఈరోజు బాగా పెట్టారు. కాబట్టి తప్పకుండా కూడా భగవంతుడి ఆశీస్సులతో 10 ఏళ్ళు ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో అదేవిధంగా మళ్ళీ సక్సెస్ అవ్వాలి, మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా, ఇవాళ ఎన్నో కొత్తవి చాలా వచ్చున్నాయి. ఈరోజు బిర్యానీ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి, హోటల్స్ వచ్చున్నాయి ఒంగోలులో. కానీ క్వాలిటీ చేసేది మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఒకసారి వచ్చి భోంచేసి వెళ్ళారు అంటే తప్పకుండా కూడా మళ్ళీ పలానా దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనేది మాత్రం ఇంపాక్ట్ ఉండాలి. ఆ ఇంపాక్ట్ తగ్గట్టుగా మనం కూడా జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన వెంకట్రావు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, మన మణికంఠ కూడా దర్శిలో వాళ్ళు ఆల్రెడీ దర్శిలో చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో ఈ ఫుడ్ హోటల్స్ దాని మీద ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా పబ్లిక్కి సాటిస్ఫై చేసే విధంగా నడుపుతారని చెప్పేసి కూడా ఆశిస్తూ, తప్పకుండా దీన్ని ప్రతి ఒక్కరం కూడా ప్యారడైజ్కి రావాలి. ప్యారడైజ్లో మళ్ళా కూడా కొత్తగా వచ్చిన దాన్ని కూడా మీరు విజిట్ చేయాలని చెప్పేసి కూడా పబ్లిక్ కూడా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట్రావు. గత 10 సంవత్సరాలుగా ఒంగోలులో కర్నూలు రోడ్లో ప్యారడైజ్ రెస్టారెంట్ నడుపుతున్నాను. దీనికి ఓపెనింగ్ అయితే ఇప్పుడు కొత్త ప్లేస్కి చేంజ్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్కి చేసిన జనార్దన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా లాస్ట్ 10 years క్రితం కూడా సారే ఓపెన్ చేశారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కూడా సార్ చేత ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ ఓపెనింగ్ వచ్చేసిన మన ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారికి కృతజ్ఞతలు. ఒంగోలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో మొదటిసారిగా జీరో కాంట్రాస్ట్ ఇమేజ్ గైడెడ్ కరోనరీ యాంజియోప్లాస్టీ విజయవంతంగా నిర్వహించారు. సాధారణంగా కరోనరీ యాంజియోప్లాస్టీ సమయంలో 100 నుండి 120 మిల్లీలీటర్ల వరకు కాంట్రాస్ట్ వాడతారు. ఇది కిడ్నీల ద్వారా బయటకు వెళ్తుంది. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు ఇది ప్రమాదకరం కావడంతో డయాలసిస్ అవసరం ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆధునిక ఐవియుఎస్ ఇంట్రా వాస్క్యులర్ అల్ట్రాసౌండ్ గైడెడ్ జీరో కాంట్రాస్ట్ టెక్నిక్ ఉపయోగించి యాంజియోప్లాస్టీ నిర్వహించడం జరిగింది. ఈ నెల 1 ఆగస్టు 2025న 67 ఏళ్ల వృద్ధురాలు గుండె నొప్పి, హార్ట్ ఫెయిల్యూర్తో హాస్పిటల్లో చేరారు. ఈమె బీపీ, షుగర్, కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్నారు. చికిత్సలో భాగంగా యాంజియోగ్రామ్ చేసి 2
గుండె రక్తనాళాల్లో ప్రాణాంతకమైన బ్లాక్స్ను గుర్తించారు. కిడ్నీ సమస్య దృష్ట్యా కాంట్రాస్ట్ ఉపయోగించకుండా ఆధునిక IVUS టెక్నిక్ ద్వారా 2 రక్తనాళాల్లో విజయవంతంగా 2 కార్డియాక్ స్టెంట్లు అమర్చారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో గుండె వైద్య నిపుణులు డాక్టర్ శబరిగిరీష్, డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ సిందాల్ కుమార్, డాక్టర్ సందీప్లు కేసు వివరాలు వెల్లడించారు. హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం వంశీకృష్ణ మాట్లాడుతూ మన జిల్లాలో తొలిసారిగా 0 కాంట్రాక్ట్ యాంజియోప్లాస్టీ నిర్వహించామని తెలిపారు. ఈ ఆధునిక టెక్నిక్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అలాగే కాంట్రాస్ట్ అలర్జీ ఉన్న రోగులకు ఎంతో మేలు చేస్తుందని, ఇటువంటి అధునాతన ఆపరేషన్లకు అత్యాధునిక టెక్నాలజీతో పాటు నైపుణ్యం కలిగిన వైద్య బృందం అవసరమని తెలిపారు. పేషెంట్ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ నందు గత 15 సంవత్సరాలుగా ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీలో ప్రతిదినం ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధునాతనమైనటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు నందు అటువంటి అధునాతనమైనటువంటి వైద్య సదుపాయాలని మన ప్రాంత ప్రజలందరికీ ఎప్పటికప్పుడు మార్పులోని మనం అందుబాటులోకి తీసుకుని వచ్చి అత్యంత అధునాతనమైనటువంటి పరికరాలను కానీ అనుభవజ్ఞులైన డాక్టర్లను కానీ మన ప్రాంత ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఎప్పుడూ కృషి చేస్తూ ఉన్నాం. అలానే హార్ట్ డిసీజెస్కి సంబంధించి మీ అందరికీ తెలుసు, డాక్టర్ సెంథిల్ కుమార్ గారు గత 15 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలందరికీ ఎంతో సుపరిచితులు. అయితే 24 గంటలు అందుబాటులో ఒకళ్ళే కార్డియాలజిస్ట్ ఉండటం చాలా కష్టం అవుతుంది. అందుకని కొత్తగా మనము 4 కార్డియాలజిస్టులు, ఒక CTVS సర్జన్ తోటి మన ప్రకాశం జిల్లాలోనే అత్యంత అనుభవజ్ఞులైన వైద్య బృందం నేతృత్వంలో 24 గంటలు 365 రోజులు ఏ సమయంలో హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా, అంటే వితిన్ మినిట్స్లోనే రెస్పాన్స్ కార్డియాలజిస్ట్ అటెండ్ అయ్యి ఎటువంటి హార్ట్ డ్యామేజ్ జరగకుండానే ముందుగానే క్యాత్ ల్యాబ్కి తీసుకుని వెళ్ళి యాంజియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టీ వంటి ప్రొసీజర్స్ చేయడానికి ఇప్పుడు 4 కార్డియాలజిస్టులను అందుబాటులోకి తీసుకుని వచ్చాం. కార్డియాలజిస్ట్తో పాటుగా అత్యంత అధునాతనమైనటువంటి ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఎటువంటి మార్పులు వస్తున్నాయో అటువంటి పరికరాలన్నింటినీ కూడా మన హాస్పిటల్ నందు అందుబాటులో తీసుకుంటారు. ఈ రీసెంట్గా కిడ్నీ ప్రాబ్లం ఉండి హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనము కొన్నిసార్లు యాంజియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టీ చేసే సమయంలో వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం వర్సన్ అయ్యి ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంది. అట్లా అవ్వకుండా ఉండేదానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లా జరిగిన పేషెంట్స్ని కూడా మన దగ్గర ట్రీట్ చేశారు. ఇటువంటి ట్రీట్మెంట్ మన ప్రాంతంలో ఇదే మొట్టమొదటిసారి. ఇప్పటి వరకు హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ గత ఆగస్టులో అలా మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. సకాలంలో స్పందించి కార్డియాలజీ వైద్య బృందము ఎంతో అధునాతనమైన వైద్య సదుపాయాలతో ట్రీట్మెంట్ ఇవ్వటం వలన ఎటువంటి హాని జరగకుండా కంప్లీట్గా రికవర్ అయ్యారు. ఈ ట్రీట్మెంట్ గురించి మన ప్రాంత ప్రజలందరికీ అవగాహన కలగాలి, ఎటువంటి సమయాల్లో ఈ ట్రీట్మెంట్ అవసరమవుతుందో కూడా తెలియాలి అన్న ఉద్దేశంతో మనం ఈ పాత్రికేయుల ద్వారా ప్రజలకు చేరువ చేద్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఏ పేషెంట్ వచ్చారు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఎటువంటి వైద్యం ఇచ్చారు, మామూలుగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్యానికి ఇప్పుడు ఇస్తున్నటువంటి వైద్యానికి తేడా ఏంది, దానివల్ల ఉపయోగాలు ఏంది అనేది డాక్టర్ శబరిగిరీష్ గారు, డాక్టర్ శివకృష్ణ వీరిద్దరూ మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే. డాక్టర్ శబరిగిరీష్ గారిది ఒంగోలే, శివకృష్ణ గారిది ఒంగోలు పక్కనే అమ్మనబ్రోలు. వీరు దాని గురించి ఆ పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విలేకరులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నువ్వుల శివకృష్ణ, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు బ్రాంచ్. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ప్రకాశం జిల్లాలోనే ఫస్ట్ టైం ఒక కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కాంట్రాస్ట్ ఏజెంట్ ఏమీ యూజ్ చేయకుండా 2 స్టంట్లు వేయడం జరిగిందండి. నార్మల్గా స్టంట్లు వేసేటప్పుడు కాంట్రాస్ట్ ఏజెంట్ యూజ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి
కొంచెం ఆయాసం ఎక్కువ అవడం లేదా కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువ అవడం, కొన్నిసార్లు కిడ్నీకి డయాలసిస్ కూడా అవసరం అయ్యే కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉందండి. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ ప్రివెంట్ చేయడం కోసం లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి జీరో కాంట్రాస్ట్ పీటీసీఏ జరగడం జరిగిందండి. రీసెంట్గా ఆగస్టు 1న మన యాస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు బ్రాంచ్లో 67 సంవత్సరాల రవణమ్మ అనే ఒక పేషెంట్ అడ్మిషన్ అవ్వడం జరిగింది. ఆవిడ గత 10 సంవత్సరాలుగా బీపీ షుగర్తో బాధపడుతున్నారు. గత 3 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మన దగ్గరకు వచ్చినప్పుడు గుండె నొప్పి ఆయాసంతో వచ్చిందండి. ఒక స్టెబిలైజ్ అయిన తర్వాత యాంజియోగ్రామ్ చేయడం జరిగింది. ఈ యాంజియోగ్రామ్లో లెఫ్ట్ సైడ్ ఉండే 2 మేజర్ బ్లాక్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి స్టంట్స్ అడ్వైజ్ చేసాం. నార్మల్గా అయితే కాంట్రాస్ట్ యూస్ చేయాలి, కానీ కిడ్నీ సంబంధిత వ్యాధిలో వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ ఐవాస్ గైడెడ్ జీరో కాంట్రాస్ట్ పీటీసీ చేయడం జరిగిందండి. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక హెచ్డి కెమెరా ఎక్కడైతే బ్లాక్ ఉందో రక్తనాళాల్లోకి హెచ్డి కెమెరా పంపించేసి మెజర్మెంట్స్ ఎక్కడి వరకు అవన్నీ కరెక్ట్గా తీసుకొని స్టంట్స్ నీట్గా ప్లేస్ చేయడం జరుగుతుందండి. ప్రస్తుతం పేషెంట్ చాలా హెల్తీగా ఉన్నారు. ఈరోజు డిశ్చార్జ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఈ ప్రొసీజర్ చేసే టైంలో నాకు సపోర్ట్గా ఉన్న డాక్టర్ శబీర్ గిరీష్ స్పెషల్ థ్యాంక్స్. అలాగే సీనియర్ మోస్ట్. సో నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కోట శబీర్ గిరీష్, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, యాస్టర్ రమేష్ హాస్పిటల్. సో ముందుగా మన విలేకరుల సోదరులందరికీ ధన్యవాదాలు మనకు ఈ మీటింగ్కి వచ్చినందుకు. సో ఈ మీటింగ్ గల ముఖ్య కారణం ఆల్రెడీ మన శివకృష్ణ సార్ గారు మీకు ఎలాబరేట్ చేసి చెప్పారు ఏం జరిగింది ఏంటని. మనం చేసిన ఆ ప్రొసీజరు ఎలాంటిది, ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాము, ఏమేం చేశాము అన్నది మనం చిన్న వీడియోస్ ద్వారా మనం ప్రజెంట్ చేసి. యాంజియోప్లాస్టీ అంటే మీ అందరికి తెలిసిందే, గుండెలో స్టెంట్ అమరికం. సో ఈ అమర్చే పద్ధతిలో జనరల్గా మనం కాంట్రాస్ట్ అనే మీడియం వాడుతుంటాం. సో ఆ కాంట్రాస్ట్ అనే మీడియం జనరల్గా మనకు ఈ కిడ్నీస్ ద్వారా అది బయటికి మనకు వచ్చేసేయాలి. సో జనరల్గా ఈ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ఈ కాంట్రాస్ట్ మీడియం అనేది ఎక్స్క్రీట్ అవ్వడం, అంటే కిడ్నీ నుంచి దాన్ని ఎక్స్క్రీట్ అవ్వడం అనేది కొంచెం లేటుగా జరగడం, లేదా కొన్నిసార్లు అది ఎక్కువసేపు బ్లడ్ ఉండడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం ఇట్లా కదా. మనం మామూలుగా లెఫ్ట్ సైడ్ హార్ట్కి లెఫ్ట్ సైడ్ 2 రత్నాలు ఉంటాయి, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ 2 రత్నాలలో ఒకదానిలో బాగా మంచి పెద్ద మేజర్ బ్లాక్ ఉందండి, 90 to 95% బ్లాక్ ఉంది. నెక్స్ట్ రెండో బ్లడ్ వెజల్లో ఇక్కడ మనకు 70 to 80% బ్లాక్ ఉంది, దానిలో డౌట్ ఉంది. సో జనరల్గా అట్లా డౌట్ ఉన్నప్పుడు మనం మల్టిపుల్ వ్యూస్ తీసుకొని దాన్ని అసెస్మెంట్ చేసి దీనికి స్టెంట్ అయ్యాలా లేదా అన్నదాన్ని అడ్వైస్ చేస్తాం. కాకపోతే మనకి ఇక్కడ వీళ్ళకి కిడ్నీ బాధ ఉందో, కిడ్నీ సమస్య ఉండడం వల్ల ఆ కాంట్రాస్ట్ మీడియం అనేది ఎక్కువ వాడకపోవడం వల్ల మనం ఏంటంటే ఈ జీరో కాంట్రాస్ట్ పీసీఐలో కెమెరా ద్వారా ఆ లీజన్ని, ఆ టైట్నెస్ని అసెస్ చేస్తాం. ఇంత సిగ్నిఫికెంట్ బ్లాకా కాదా, అంటే దీనికి స్టెంట్ అమరిక అవసరమా లేదా అన్నది మనం నీట్గా కెమెరాలో మొత్తం ఏరియా మొత్తం ఎంతవరకు టైట్నెస్ ఉందన్నది మనకు వచ్చి సిగ్నిఫికెన్స్ ఉంటే అప్పుడు స్టెంట్ వేయడం జరిగింది. సో నెక్స్ట్, సో ఇది మనకు రక్తనాళం లోపలికి తీసుకెళ్ళి మొత్తం రక్తనాళం ఎలా ఉంది, దాని సైజ్ ఎంత, లీజన్ అంటే డిసీజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఎంత శాతం ఉంది, దాని సైజ్ ఎంత, దాని లెంత్ ఎంత అన్నది మొత్తం మన ఈ క్యాలిక్యులేషన్, ఈ ఐవాస్ ఇమేజింగ్ దానిలో మన క్యాలిక్యులేషన్ అంతా వచ్చేసిద్దండి. సో 30 to 40 ml ఆఫ్ ద కాంట్రాస్ట్ ఈచ్ వెజల్కి మనం సేవ్ చేసినట్లే ఉంటుంది. నార్మల్గా మనం కాంట్రాస్ట్లో సైజింగ్, లెంత్, ఇక్కడ సిగ్నిఫికెంట్ టైట్నెస్ ఉంది. ఇక్కడ మీరు చూసారు ఆల్మోస్ట్ ఇదంతా వెజల్ వాల్, కాకపోతే ఇదంతా మనకు ఉన్న నారోయింగ్. సో ఇంత వెజల్తోనే పేషెంట్కి అది కూడా సిగ్నిఫికెంట్ రావడం వల్ల సో మనకున్న లెఫ్ట్ సైడ్ 2 మేజర్ బ్లాక్స్ని మన ఐవాస్ కెథెటర్ ద్వారా క్లియర్ చేసేసి స్టెంట్ చేసేసామండి. ఐవాస్ కెథెటర్ ద్వారా మనం అసెస్ చేసేసి దాని లెంత్, సైజింగ్ అంతా చూసి స్టెంట్ వేసేసి బ్లాక్ని క్లియర్ చేసామండి. గొడవలు కతుక్కోవడానికి ఏమన్నా బెలూన్స్ వాడాలా అన్న దాన్ని కూడా అసెస్ చేసాం. కాకపోతే మన మేజర్ పాయింట్ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే కాంట్రాస్ట్ ఎక్కడైతే మనకు యూజ్ చేయాల్సిన అవసరం వస్తుందో అక్కడ మేము ఐవాస్ రన్ తీసుకుంటున్నాం, ఐవాస్ కెథెటర్ రన్ అంటాం. సో ఐవాస్ కెమెరా పంపించి మేము అక్కడ ప్రతిసారి ఐవాస్ కెమెరా పంపించి దాని అసెస్మెంట్ చూసి దాన్ని మళ్ళీ మేము ఏమన్నా కరెక్షన్స్ కావాలంటే బెలూన్ని డైలేట్ చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో అట్లా 2 వెజల్స్కి మనం బ్లాక్నంతా క్లియర్ చేసేసామండి. నెక్స్ట్ క్లియర్ చేసినట్లు సో ఇక్కడ కూడా మీరు అంతకుముందు ఉన్న బ్లాక్ కూడా క్లియర్ చేసేసి స్టెంట్ వేసి క్లియర్ చేసాం.
సో టోటల్ ప్రొసీజర్లో మనకు వేస్ట్ అయింది మొత్తం తీసేస్తే మేము ఓన్లీ సిస్టమ్ పీసీఐకి వాడింది ఎంతంటే 20 to 25 ml ఆఫ్ ద కాంట్రాస్ట్. దట్ టు మనకు కిడ్నీకి సపరేట్ అయిన కాంట్రాస్ట్ ఉంటుంది విసిప్యాక్ అని, అది కూడా మేము దాన్ని డైల్యూట్ చేసి ఎక్కడైతే అవసరమో అక్కడి వరకే వాడి చేసామండి. జనరల్గా కాంట్రాస్ట్ వల్ల కిడ్నీ డ్యామేజ్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో అది మనకు జనరల్గా బయటపడాలంటే 48 hours పట్టింది. సో 48 hours తర్వాత క్రియాటినిన్ చేసాం పేషెంట్కి. మేము చేయకముందు చేసిన తర్వాత క్రియాటినిన్ 2 సేమ్ ఉన్నాయి. అండ్ పేషెంట్ కూడా యూరిన్ అవుట్పుట్ కూడా బాగుంది. పేషెంట్ కూడా వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు. సో ఇక్కడ మన ఈ మీటింగ్ గల కారణం ఏంటంటే ఇక్కడ ఈ అవకాశాన్ని కిడ్నీ బాధితుల వాళ్ళు కానీ మన ప్రకాశం జిల్లా వాసులు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ సార్. వాళ్ళకి స్వతహాగా షుగర్, బీపీ ఎక్కువ సంవత్సరాలు ఉన్నందువల్ల వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్న కారణం చేత హార్ట్ అటాక్ ఉన్నా కూడా మనము ఈ కాంట్రాస్ట్ ఇచ్చి కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి మళ్ళీ పర్మనెంట్గా డయాలసిస్కి వెళ్తారు అనే భయంతో మనము హార్ట్కి సరైన ట్రీట్మెంట్ అందించలేము. వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తాము, వాళ్ళ హార్ట్ స్లోగా డ్యామేజ్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ ఐవస్ టెక్నాలజీ అంటే సింప్లీ స్పీకింగ్ డాక్టర్ గారు చెప్పిన విధంగా రక్తనాళాల లోపలికి కెమెరా తీసుకొని వెళ్ళి రక్తనాళాల లోపల నుంచి మనం చూస్తున్నాము. కాంట్రాస్ట్ ద్వారా ఏమిటంటే బయట నుంచి చూస్తాము. రక్తనాళాల లోపల కెమెరా తోటి చూడటం వల్ల కాంట్రాస్ట్ అవసరం లేకుండా తద్వారా కిడ్నీ డ్యామేజ్ కాకుండా చేసే వైద్య సదుపాయం. ప్రతి 100 మంది హార్ట్ ప్రాబ్లంతో వచ్చే వాళ్ళలో సుమారు 10 నుంచి 15 మంది కిడ్నీ ప్రాబ్లం ఇన్హెరెంట్గా ఉంటుంది మన భారతదేశంలో. వీళ్ళందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు. ఇటువంటి అత్యంత అధునాతనమైన ట్రీట్మెంట్ మన ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు డాక్టర్ సెంథిల్ కుమార్ గారు మీకు అందరికీ పరిచయస్తున్నారు. డాక్టర్ శబర్ గిరీష్ గారు, డాక్టర్ శివకృష్ణ గారితో డాక్టర్ సందీప్ గారు కూడా మన ప్రకాశం జిల్లాలోనే పుట్టి పెరిగారు. తనది పొదిలి ప్రాంతం నుంచి వచ్చారు. తను హైదరాబాద్, విజయవాడ లాంటి సిటీస్లో పనిచేస్తూ మన ప్రాంత ప్రజలకే అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలుకి విజయవాడ నుంచి మారారు. డాక్టర్ సందీప్ గారు కూడా మన ప్రాంత ప్రజలు ఇటువంటి 4 కార్డియాలజిస్టులు అలానే సిటీవిఎస్ సర్జన్ అంటే గుండెకి ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో పూర్తి సమయం అందుబాటులో ఉన్నారు. ఇంత పెద్ద కార్డియోథొరాసిక్ సర్జరీ వైద్య నిపుణుల బృందము మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలులో మాత్రమే ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ ఈ సౌకర్యాలు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.